అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము దేవుని యొక్క మంచితనము. దేవుని యొక్క మంచితనము. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదండి. దేవుడు విచారమును ఆనందముగా మార్చును, మీ దుఃఖమును సంతోషముగా మార్చును. మన ప్రభువైన దేవుడు సకల ఆశీర్వాదం కలిగి ఉన్నాడండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదండి. దేవుడు విచారంను ఆనందకరముగా మార్చును, మీ దుఃఖమును సంతోషముగా మార్చును. మన ప్రభువైన దేవుడు సకల ఆశీర్వాదం కలిగి ఉన్నారండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందామండి. మీరు నా నామమున దేన్ని అడిగినచో అడుగుదురో తండ్రి కుమారునియందు మహింపరచబట్టకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచుటకై దానిని చేతును. తండ్రి కుమారుడి యందు మహింపరచబడటానికై మనం ఏం అడిగితే అది జరిగిస్తారంట. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినానో నేను చేతును. నా నామమున అంటే యేసయ్య నామమున. తండ్రి అంటే యెహోవా తండ్రి. యెహోవా తండ్రికి మహిమ కలిగినట్లుగా యేసు నామమున మనం ఏది అడిగినానో అది జరుగుతుందండి. మనము సంపూర్ణంగా యేసు ప్రభుని ఏది అడిగితే అది జరిగి తీరుతుందండి. మీరు ఇప్పుడే యేసయ్యకి మొరపెట్టండి. ఆయన అనుగ్రహిస్తాడు. మనం మొరపెట్టగానే ఆగిపోయి మన దగ్గరికి వస్తాడు యేసయ్య. మనం మొరపెట్టగానే ఆగిపోయి మన దగ్గరికి వస్తాడండి. గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించము అని అడగగా యేసు ఆగిపోయాడండి. గుడ్డివాడిని చూసి కరుణించాడండి. కరుణించి అతన్ని రమ్మని చెప్పమని శిష్యులకు చెప్పాడండి. యేసు నిన్ను పిలుస్తున్నాడని చెప్పుడి అని అన్నాడు యేసు. ఆయన గుడ్డివాడిని స్వస్థపరిచాడు. గుడ్డివాడి దగ్గరికి రాగా నీకేం కావాలంటే చూపు పొందకూర్చున్నానంటే స్వస్థపరిచాడండి. అట్టి రీతిగానే మనం మొరపెడితే యేసయ్య ఆగిపోతాడండి, సాగిపోడండి. ఆగిపోయి మన మొర ఆలకించి మనకి ప్రత్యుత్తరం ఇస్తాడండి, మనకు జవాబు ఇస్తాడండి, మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనం ఏం అడిగితే అది ఇస్తానని చెప్తున్నాను. నా నామమున మీరు ఏది అడిగినానో అది మీకు అనుగ్రహించబడును. మనం యేసయ్య నామములో ఏం అడిగితే అది అనుగ్రహించబడుతుందండి. ఆయన గుడ్డివాన్ని స్వస్థపరిచాడు, మనల్ని కూడా స్వస్థపరుస్తాడండి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? మొరపెట్టండి అమ్మ యేసయ్యకి. నా నామమున ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో అనారోగ్యంతో ఉన్నారా? ఎవరైనా ప్రార్థించండి, దేవుడు మీ స్వస్థపరుస్తాడు. అప్పుల బాధల్లో ఉన్నారా? ప్రార్థించండి, అప్పులు తీరుస్తాడు. వివాహాల కోసం ఎదురు చూస్తున్నారా? సాగుఫాముల కోసం దేవుడు సమకూరుస్తాడు, సమస్తము సమకూరుస్తాడమ్మ. మొరపెట్టండి ఈ రాత్రికాల సమయంలో. కీర్తనల గ్రంథం 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది మనకి చెవులకు వినపడదు, కంటికి కనపడదు, చెవులకి వినపడదు. ఎంతో గొప్పది. ఆయన ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారికి నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నువ్వు గొప్ప చేస్తే యేసయ్యను ఆశ్రయిస్తే మనుషులను ఆశ్రయించకుండా యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఉంది కదా. అలాగే మనుషులను ఆశ్రయించకుండా యెహోవాను నువ్వు కనుక ఆశ్రయించినట్లయితే నీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు యేసయ్య యందు భయభక్తులు కలిగి ఉంటే నీ యొక్క ప్రణాళికను ఎరిగి ఉన్నాడు యేసయ్య. సుఖము అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుటకు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించున్నాము. మనం దేవుని యందు నమ్మిక ఉంచితే మనకు సుఖం కలగటానికి సర్వము సమకూర్చున్నాడు యేసయ్య. మన కోసం సర్వము సమకూర్చున్నాడు మన యేసయ్యమ్మ. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన ప్రణాళిక ఎంతో గొప్పది. ఆయన మనుషులు ఎదుట ఆశ్రయించే వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన నీ కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదమ్మా. దాచి ఉంచాలంటే ముందుగా మనం ఏం చేయాలి? యేసయ్య యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ మేళ్ళన్నీ మనకి సంప్రాప్తిస్తాయండి. ధారాళంగా దయచేయి దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించున్నాను. మనకు సమస్తము సుఖము అనుభవించుటకు, మనం సుఖంగా అనుభవించడానికి కావాల్సినవి ధారాళంగా ఇవ్వడానికి యేసయ్య రెడీగా ఉన్నాడండి. మనం మొరపెట్టడమే ఆలస్యం. మనల్ని ఆలకించి మనం ఏమడుగుతామో వాటిని ఇవ్వడానికి
యేసయ్య సిద్ధంగా ఉన్నాడండి. దేవుని యొక్క మంచితనం అంత గొప్పదండి. మన దేవుని మంచితనము అంత గొప్పదండి. మనం ఆనందించు నిమిత్తం ప్రతి విషయమై మంచి ఈవులనిచ్చుటకు మన దేవుడు మంచి దేవుడు. ఎవరు మన దేవుడు? మంచి దేవుడు. మనం అనుభవించు నిమిత్తమై మనకి మంచి ఈవులను ఇవ్వటానికి మన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. ఎల్లవేళ దేవుడు మంచివాడు. సమస్త దినమును ధననిధులు కలిగి ఉన్నవాడు. మన దేవుడు సమస్త ధననిధులు కలిగి ఉన్నవాడు. ఎల్లవేళ మంచి దేవుడు అండి. ఆదికాండం 21:6-7. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారల్లా నా విషయమై నవ్వుదురనెను. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెనని ఎందుకు మాట్లాడుతుంది? శారాకి 90 సంవత్సరాలు, అబ్రాహాంకి 100 సంవత్సరాలు. అబ్రహాంకి 100 సంవత్సరాలు ముసలితనంలో యెహోవా తండ్రి వాగ్దానం చేస్తాడు, మీకు సంతానం కలుగుతుంది అని. అప్పుడు శారా నవ్వుతుంది. నా జీవితంలో నేను ముసలిదాన్ని అయితే ఇప్పుడు సంతానం అని నవ్వినప్పుడు, శారా నువ్వు నవ్వుతున్నావు, కానీ నేను ఇచ్చేది నిజము అని యెహోవా తండ్రి అంటాడు. అలాగే ఆమెకి సంతానాన్ని ఇస్తాడు. అప్పుడు ఆమె నవ్వుకుంటుంది. నన్ను చూసి నాకు నవ్వు కలుగజేసిన యెహోవా నాకు నవ్వు కలుగజేసిన, నన్ను చూసిన వారందరూ నవ్వుదురనెను. అంతేకాకుండా ముందు తరముల వారు నన్ను చూసి ధన్యురాలు అందరూ, ముందు తరం వారు నన్ను ధన్యురాలు అందరూ, దీవించబడిన తల్లి అని అందరూ అని ఆమె తన గురించి తాను మాట్లాడుతుంది గ్రంథంలో. ముందు తరం వారు నన్ను ధన్యురాలు అందరూ, ముందు తరం వారు నన్ను దీవించబడిన తల్లి అని అందరూ అని అన్నది. దీన్ని బట్టి మనల్ని కూడా యేసయ్య ఏ విధంగానైనా ఆశీర్వదించి సమర్థుడండి. జీవం కలిగిన దేవుడు మన దేవుడు. మనం ఏం కోరితే అది ఇస్తాడండి. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉన్నారా ఎవరైనా? దేవుడు మీకు వచ్చే ఈ సంవత్సరం నాటికి గర్భఫలం అనుభవిస్తాడండి. కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టాలండి. హన్నా మొరపెట్టినట్లుగా మొరపెట్టాలి. శారా అయితే మొరపెట్టకుండానే దేవుడు అనుగ్రహించాడు శారాకి. కాబట్టి ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో గర్భఫలం అనుగ్రహించాడు. యేసయ్యకి అసాధ్యమైన కార్యం లేదండి. మన మంచి దేవుడు, మంచితనం కలిగిన దేవుడు, మంచి ఈవులను మన కొరకు దాచి ఉంచాడండి. తర్వాత మర్చిపోయాను, యోబు 8వ అధ్యాయము 22వ వచనం. యోబు గారి స్నేహితుడు ఇలాగ మాట్లాడుచున్నాడు. అయితే ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షణలతో నీ పెదవులను నింపును. యోబు గారు ఆయన ఆస్తి అంతా పోయి చర్మం అంతా కురుపులతో ఉన్నప్పుడు ఆయన ఫ్రెండు, దేవుని ఆత్మ ఆయన ఫ్రెండ్ ద్వారా మాట్లాడుతుందండి. ఏమని మాట్లాడుతుంది? నీ నోటి నిండా దేవుడు నవ్వు నింపుతాడు, నీ పెదవుల నిండా ప్రహర్షములతో నింపెదడు అని చెప్పాడండి. అలాగూ నన్ను 40వ అధ్యాయం యోబు గ్రంథం 42:10వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. యోబు అతను కోల్పోయినవన్నిటినీ తిరిగి పొందుకున్నాడు. చెప్పాడు కదా 8వ వచనంలో, నీ నోటిలో నవ్వు పుట్టిస్తానని నవ్వు పుట్టించాడు. మళ్ళీ 42వ అధ్యాయం 10వ వచనంలో యోబు తను కోల్పోయినవన్నీ పొందుకున్నాడు. యోబుకు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అంతకుముందు ఎంత గొప్ప స్థితి ఉందో దానికంటే 2 అంతలు ఎక్కువ ఆస్తిని కలుగచేశాడండి యోబు గారికి. మరియు యోబుకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అట్టి రీతిగానే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడండి. శారాని ఎలా దీవించాడో, యోబు గారిని ఎలా దీవించాడో, పుట్టుగ్రుడ్డివాడిని ఎలా దీవించాడో అలా మన దేవుడు మనల్ని దీవించే దేవుడు అండి. మనం మొరపెట్టడమే ఆలస్యం అండి. మనం మొరపెట్టి ఆగిపోయి మనను ఆశీర్వదించేవాడండి. మనం మొరపెట్టగానే యేసయ్య మన దగ్గర ఆగిపోయి మనల్ని ఆశీర్వదించే దేవుడండి. మన మంచి దేవుడండి, చాలా మంచి దేవుడు. దేవుడు మంచివాడండి. మనం మొరపెట్టిన వెంటనే ఆగిపోయి మన మొరకి సమాధానం ఇస్తాడండి. మొర ఆలకించి మనం ఏమడిగితే అది ఇచ్చే దేవుడండి. మనం మంచి దేవుడిని ప్రార్థించి మనమందరము మన అవసరాలన్నీ పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తోత్రములు. మీరు వినిపించిన వాక్యముకై వందనములు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారయగుల నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది అంటున్నావు తండ్రి. నీ కొందనాలు మేమందరం నీ యందు భయభక్తులు కలిగి నీవు దాచించిన మేలును పొందుకునేలాగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.